మీరెలా ఉన్నారు? వచ్చేస్తారు. పోయాం, బాగా రెస్ట్ తీసుకోవాలి. అవునా ఆంటీ, చాలా టైర్డ్ గా ఉంది. రేపు మార్నింగ్ వరకు నిద్రపోవాలి. నిద్రపోతే పనులెవరు చేస్తారమ్మా? ఏం పనులున్నాయి నాన్నా? ఇల్లు ఉడవాలి, అంట్లు తోమాలి, వంట చెయ్యాలి, బట్టలు ఉతకాలి, చాలా పనులున్నాయిరా. అంట్లు తోమి నేను వంట చేస్తాను అత్తయ్య. నేను బట్టలు ఉతికేస్తాను. అంటే ఇల్లు క్లీన్ చేసే పని నాదా? అంతేగా. నువ్వేం చేస్తావే? నేను కూడా పని చేయాలా పెద్దోడా? చెయ్యకపోతే రాత్రికి నీకు భోజనం ఉండదమ్మా. వీడన్నే కాదు, నా పాలిట రాక్షసుడు. నీకు నచ్చిన పని నువ్వు చెయ్యదునా? వసు బట్టలు ఉతుకుతానందిగా, నేను ఆరేస్తాను. వెళ్ళండి, తలో పని చేయండి. అన్నయ్య, కేటరింగ్ వాళ్ళకి ఫోన్ చేయాలి. అలాగే రేపు టిఫిన్ బండి పెట్టాలి. ఆ పనిలో ఉండాలి మనం. అలాగే అభి. అఖిల్, అఖిల్, యాండి, మంచినీళ్ళు తీసుకోండి. ఏం చేస్తున్నావు బన్నీ? జోబులో ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాను మమ్మీ. లాటరీ టికెట్ కొనమని బతిమాలింది.
వద్దే. కాఫీ కావాలా? ఆ, వద్దు. కాఫీ వద్దు, ఏమొద్దు. వసు, త్వరగా బట్టలు ఎతికేసే. కూర్చుని నడుం విరిగిపోయేలా ఉంది. అబ్బా, బట్టలు ఉతకండి అమ్మమ్మ, నడుములు అవే సర్దుకుంటాయి. ఆ నీకు కూడా లోకు వైపోయినట్రా. నేను అదే ఆలోచిస్తున్నాను. అరే, అయ్యో, ఏంటమ్మా? వద్దమ్మా, నా మాటేనమ్మా. అయ్యో, ఏంటమ్మా ఇది? ఏం జరిగిందమ్మా? అబ్బో, అయ్యో, అమ్మో. సార్, మీ చెల్లిగారు చాలా కోపంగా ఉన్నారేంటి సార్? లోపలికి వెళ్ళి కొంచెం ఓదర్చండి. నేను గదిలోకి కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళాననుకో, ఆ మరుక్షణం గాల్లో ఎగురుకుంటూ హాల్లో పడతాను. అంటే చెల్లిగారు మిమ్మల్ని కూడా ఎగరేస్తాంటారన్నమాట. తప్పు. నా చెల్లి నా మీద చేయి చేసుకోదు. చెయ్యి చేసుకుంటుందని నేను అన్నానా సార్? ఫుట్బాల్లా కాలుతో తంతుందన్నాను. ఆ, ఆ, చిన్నప్పుడు ఫుట్బాల్ ఛాంపియన్. ఇంత వయసు వచ్చినా ఆ అలవాటు పోలేదు. కవరింగ్లు ఎందుకులేండి, ఆ వసు గారు చెల్లి గారు చంప మీద కొట్టిన ఎఫెక్ట్ ఇది. ఆ, ఆవిడ మామూలుగా కొట్టిందా? ఎక్కడో ఉన్న నాకే గోప కుయ్యని రీసౌండ్ వచ్చింది. ఆ. ఆ? మీరు బయటికి ఎప్పుడు వచ్చారు మేడం? అది నన్ను కొడితే నీకు రీసౌండ్ వచ్చిందా? అంటే మేడం అది ఆ రీసౌండ్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఒరే పిఏ, పిఏ, ఉన్నావా పోయావురా? రే, మాట్లాడరా. రే రే, మాట్లాడరా. లేరా, లే. వినపడుతుందా? నాకేమి వినిపించట్లేదు సార్, కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు వినపడుతుందా? లేదు సార్, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఓ, ఇంతకన్నా గట్టిగా అరవలేనురా. అమ్మయ్యా, రీసౌండ్ ఆగిపోయింది మేడం. మీరేమైనా సౌండ్ ఇంజనీరా మేడం? రీసౌండ్ ఆన్ ఆఫ్ చేస్తున్నారు. మళ్ళీ రీసౌండ్ వినాలనుందా? అమ్మో, వదిలేండి. అసలు ఆ వసు నిన్నెందుకు కొట్టిందమ్మా? అంతగా ఏమన్నావు? దాని మొగుణ్ణి నీకు కావాలన్నాను. నీకు కావాలన్నాను. ఏంటమ్మా అన్నావు? చెవుడొచ్చిందా? ఆ అభిరామ్ నాకు కావాలి. వాడెందుకమ్మా నీకు? వాడు వీడు కాదు, బావగారు అను. బావగారా? అవును, నేను మనసు పడింది, ప్రేమిస్తున్నది, పెళ్లి చేసుకోవాలనుకుంటోంది ఆ అభిరామ్ని. నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేశా. నాకు అభిరామ్ కావాలి. ఈ మాటే వసుతో చెప్పాను, నన్ను చెంప మీద కొట్టింది. చంపలేదు, సంతోషించు. ఏంటన్నయ్య అన్నావు? అదే ఏం లేదమ్మా. నువ్వు ప్రేమించడానికి వాడే దొరికాడా? వాడు వీడు కాదు, బావా. పోయి పోయి నువ్వు మన శత్రువుని ప్రేమించడం ఏంటమ్మా? అభిరామ్ నీకు శత్రువు, నాకు కాదు. అంటే నా శత్రువు నీ శత్రువు కాదా? కాదు, అభికి నీకు పగుంది, అభిపై నాకు ప్రేముంది. అంటే వాడికి అదేనమ్మా, అతనికి పెళ్ళయిందమ్మా. ఒకటి కాదు, 2 పెళ్ళిళ్ళు అయ్యాయి, 3 పిల్లలు ఉన్నారు. అదంతా నాకు అనవసరం. నాకు అభిరామ్ కావాలి, అంతే.
వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతారు గాని రామాయణం మహాభారతం మాత్రం చదవరు. రాముడిపై ఆశపడ్డ శూర్పణఖ గతి ఏమైందో తెలుసుకోరు. నువ్వు అభిరామ్ని లవ్ చేయొచ్చు, కానీ అభిరామ్ నిన్ను లవ్ చేయాలి కదా. అభిరామ్కి వసు అంటే ప్రాణం. వాళ్ళిద్దరూ సీతారాముల్లా ఉంటారమ్మా. వసువును వదిలేసి అభి నిన్ను పెళ్లి చేసుకోవడం అసాధ్యం. అయితే వాళ్ళని విడదీస్తాను. అభిరామ్ లైఫ్లో వసు లేకుండా చేస్తాను. ఆ తర్వాత అభిరామ్ని నా సొంతం చేసుకుంటాను. అభిరామ్తో సంతకం పెట్టించమంటే సొంతం చేసుకుంటానంటావేంటమ్మా? ఇది నా ఇష్టం అన్నయ్య. నీకు కష్టమైతే చెప్పు, నా దారి నేను చూసుకుంటాను. హా? ఇదేంటి పియ్యే, తను ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. శత్రువులు చెల్లెళ్ళ రూపంలో కూడా ఉంటారా? నేను పగబట్టిన వాడిని తను ప్రేమించడం ఏంటి? అలా ఎందుకు ఆలోచిస్తారు సార్? ఆ మధ్యన మీరు అన్నారు కదా, మీ చెల్లెలి గారు అభిరామ్ మీద మనసు పడితే ఆ అభిరామ్ పని అయిపోయిందని. ఇక మీ పగ తిరిపోయినట్టే అనుకోండి. నీ మొహం, ఇది మనసు పడితే సరిపోతుందా? ఆ అభి దీన్ని లవ్ చేయొద్దు. ఆ వసు ఊరుకుంటుందా? దీన్ని ఊరేసి చంపుతుంది. చూద్దాం సార్, ఏం జరుగుతుందో వెయిట్ అండ్ వాచ్. నీకెందుకన్నయ్య ఈ పనులు? నేను చేస్తాను కదా. మన పనులు మనం చేసుకుంటే తప్పేముంది అభి? అది కాదన్నయ్య, నువ్వు ఇంటికి పెద్దవాడివి. నీతో ఈ పనులు చేయించడం నాకు కష్టంగా ఉంటుంది. నేను వయసులో మాత్రమే పెద్దవాడినిరా. నాకంటే నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వే ఈ పనులు చేస్తుంటే నేను ఖాళీగా కూర్చోలేను. ఎలాగో మళ్ళీ క్యాటరింగ్ ఆర్డర్ తీసుకున్నాం కదన్నయ్య. నువ్వు ఆ అకౌంట్స్ చూడు. పర్వాలేదులే అభి, అకౌంట్స్తో పాటు ఈ పనులు కూడా చేస్తాను. లేదంటే మీ వదిన కాఫీ కూడా ఇవ్వదు. మావయ్య, కాఫీ తీసుకోండి. అఖిల్ హారిక వాళ్ళు లేవలేదా పావని? లేచారత్తయ్య, ఫ్రెష్ అవుతున్నారు. ఎందుకమ్మా వాళ్ళని వెనకేసుకొస్తావు? వెళ్ళి వాళ్ళ మొహాల మీద నీళ్లు కొట్టి నిద్రలేపు. లేచి మాత్రం వాళ్ళేం చేస్తారు మావయ్య? ఇంటి పనులన్నీ నువ్వొక్కదానివే ఎలా చేస్తావు పావని? ఏం పర్వాలేదులే గాని వెళ్ళి లేపు. పొద్దున్నే పిచ్చిగాని పట్టిందా? ఎందుకు వాటర్ కొట్టావు? మీ నాన్న చెప్పాడ్రా నీళ్లు కొట్టి మిమ్మల్ని లేపమని. మీతో చెప్పారా ఆంటీ? పావనితో చెప్తుంటే విని వచ్చానే. మళ్ళీ టిఫిన్ బండి పెడుతున్నారు. పిండి రుబ్బడాలు, చట్నీలు చేయడాలు, ప్లేట్స్ కడగడాలు మొదలవుతాయి. మనకు బండ చాకిరి తప్పదు. అమ్మో, నా వల్ల కాదు. ఎలాగైనా నన్ను ఆ టార్చర్ నుంచి తప్పించకిల్. మనల్ని అమెరికా పంపిస్తామని చెప్పారు కదా. ఇప్పుడు ఈ పనులన్నీ చేయకుంటే ఏమంటారు ఏమో. ఈ పనులన్నీ చేస్తూ ఉంటే అమెరికా వెళ్ళటం కాదురా, ఆయు మూడి పైకి పోతాం. అవునకిల్, ఈ పనులన్నీ చేస్తే చచ్చిపోతాం. ఏదైనా ఐడియా చెప్పు. అదేదో మీరే ఆలోచించుకోండి, నా వల్ల కాదు. రే, ఏం సాకు చెప్దామే? ముందైతే వాళ్ళు మనకి పని చెప్పని. రా రా రా. పిన్నిని హారికని పిలవన వసు, వచ్చి హెల్ప్ చేస్తారు. వద్దులే అక్క, మనమే చేద్దాము. వాళ్ళని పిలవమని అత్తయ్య మావయ్య చెప్పారు కదా. నేను వెళ్ళి పిలవనా మమ్మీ? వద్దు బన్నీ. బన్నీ, ఏంట్రా ఇప్పుడే నిద్రలేచావా? లేదు నాన్న, లేచి చాలాసేపు అయింది. హారిక లేచిందా? లేచిందమ్మా. అమ్మా పావని, భాస్కర్ అభికి కాఫీ తీసుకునిరా. అఖిల్కి కూడా తీసుకురామ్మా. అలాగే అత్తయ్య.
ఏంటనయ్యా పిలిచారంట? పిలిస్తే గాని రారా అమ్మా? పొద్దున్నే లేచి పనులు చేయరా? మేమేం చేయాలి మావయ్య? టిఫిన్ బండి పెట్టుకున్నాం, అందరం తలో పని చెయ్యాలి కదా హారిక. లేచినప్పటి నుంచి నాకు కడుపు నొప్పిగా ఉందత్తయ్య. నాకు కడుపు నొప్పిగా ఉందన్నయ్యా. ఇద్దరికి ఒకేసారి కడుపు నొప్పి అంటే? నాకేం తెలుసురా, ఆయన నొప్పులు ఏమైనా చెప్పొస్తాయా? నిజంగా మీకు కడుపు నొప్పేనా? ఒట్టు మావయ్య. వాళ్ళకి కడుపు నొప్పని నువ్వెందుకు చెప్పలేదు అఖిల్? నాకు కూడా ఇప్పుడే తెలిసిందమ్మా. త్వరగా కాఫీ తాగి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాక. నాకెందుకో వీళ్ళిద్దరి మీద డౌట్గా ఉంది అభి. పన్నులు తప్పించుకోవడం కోసం వీళ్ళు అబద్ధం చెప్తున్నారేమో. నిజమైతే ప్రాబ్లం అవుతుంది కదనే. ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేస్తే బాగుంటుంది. హాస్పిటల్కి అవసరం లేదా అభి? ఉదయమే కడుపు నొప్పి వచ్చిందంటే రాత్రి తిన్నది అరిగుండదు. అవును, నీ కడుపు నొప్పికి ఇంటి వైద్యం చాలు. అమ్మా వసు, ఏంటత్తయ్య? హారికకి వదినకి కడుపు నొప్పిగా ఉందట, ఇద్దరికి వామ్ వాటర్ ఇవ్వు. అలాగే అత్తయ్య. మీ ఇద్దరికీ ముందే చెప్తున్నాను, మీకు నిజంగా కడుపు నొప్పుంటే వామ్ వాటర్ తాగితే తగ్గిపోతుంది. కడుపు నొప్పి లేకపోయినా వామ్ వాటర్ తాగా. అదేం కషాయం కాదు పిన్ని, జస్ట్ వామ్ వాటరే. చిన్నపిల్లలు కూడా తాగుతారు. తాగుతారా లేక పనులు చేస్తారా? తాగుతా తాగవే. కాసేపు రెస్ట్ తీసుకోండి, నొప్పి తగ్గిపోగానే వచ్చి పనుల్లో చేరండి. పదవే. నానా, నేను వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. నేను వస్తాను అభి. నువ్వు ఇంట్లోనే ఉండి లెక్కలు చూసుకోనయ్యా, నేను వెళ్ళొస్తాను. అభి, అఖిల్ని తోడుగా తీసుకెళ్ళి అభి. పర్వాలేదులే అమ్మా, ఎక్కువ సరుకులేం లేవు, ఎండగా ఉంది కదా, వాడిని ఇంట్లోనే ఉండనివ్వండి. వసుగారు, కొద్దిగా బ్యాగ్ ఇస్తారా? వెళ్ళొస్తానండి, వెళ్ళొస్తానమ్మా. మనందరం నీడపట్టున ఉండాలని అభి ఎండలో తిరుగుతున్నాడు. నిజంగా దేవుడు వాడు. హాస్టల్లో ఉండాల్సిన శ్రావ్య రోడ్డు మీద వెళ్తుందేంటి?